ఎంత కావాలి? ఓ 10 లక్షలు కావాలా? 10 లక్షలు కాదు, 50 లక్షలు కావాలి. 50 కాదు, అనుకున్నది అనుకున్నట్టు మీరు పూర్తి చేస్తే ₹1,00,00,000 ఇస్తాను. ఓకే, డన్. అది జరగని పక్షంలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. వెళ్ళినా దాని కడుపులోని బిడ్డ చనిపోవాలి. కుదిరితే అది కూడా చనిపోవాలి. ఈ పని గనుక మీరు పూర్తి చేస్తే ₹1,00,00,000 డబ్బు మీకిస్తాను. ఓకే, పని పూర్తి చేశాక మీకు ఫోన్ చేస్తాను. అహల్య దయ దాక్షిణ్యాల మీద మనం బ్రతుకుతున్నామంట. దాని పుట్టేవాడే ఇంటి వారసుడట. ఇప్పటిదాకా దాని మీద కోపంతో దాన్ని చంపేద్దాం అనుకున్నాను, కానీ ఆ కోపం కాస్త పగగా మారింది. ఈ ఇంటి ఆడపడుచైన నన్ను అవమానించారు. ఇంటి అల్లుడని చూడకుండా మిమ్మల్ని అవమానించారు. ఆ యామిని డబ్బులిచ్చినా ఇవ్వకపోయినా సరే అహల్యని దాని కడుపులో బిడ్డని చంపేద్దాం. ఈ ఆస్తి మనది కావాలి. మన బుజ్జిగాడే ఈ ఇంటికి వారసుడు కావాలి. అహల్య డెలివరీకి వెళ్ళకూడదు. దాని కడుపులో బిడ్డ చావాలి. అది చావాలి, అంతే, ఫిక్స్. ఏంటండి ఇక్కడ ఆపారు? ఎండ ఎక్కువగా ఉంది కదండి, డీహైడ్రేట్ అవ్వకుండా చల్లగా జ్యూస్ తాగుదురు. ఇప్పుడే వస్తాను. రే పద, బడేకో ఎక్కు. ఎవరా మీరు? ఎవరు? గౌతమ్ గారు! గౌతమ్, వాళ్ళు ఎంతవరకు వచ్చారో కనుక్కో. ఆల్రెడీ కనుక్కున్నాను సార్, ఆన్ ది వే అంట. డాక్టర్ గౌతమ్. నా తమ్ముడు కలవరిస్తున్న గౌతమే నా తమ్ముణ్ణి కొట్టాడని కన్ఫర్మ్ అయితే వాణ్ణి ఇక్కడే నరికి చంపేస్తాను. చంపేస్తా. రాయ్ ముసుగుతి. నా పేరు విక్రాంత్. నా పేరు అహల్య. ఓ, ఎవరా నువ్వు? మమ్మల్ని ఎందుకు ఏమండి? ఆయన నాకు తెలుసు. మీరేంటి ఇక్కడ? మీ వాళ్ళే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. అసలు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? డాక్టర్ గౌతమ్ అంటే మీరేనా? అవునండి, ఆయనే డాక్టర్ గౌతమ్, మా వారు. అసలు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మీకేం కావాలి? నా తమ్ముడిని ఒకడు తీవ్రంగా కొట్టాడు. ఇప్పుడు వాడు కోమాలో ఉన్నాడు. వాడిప్పుడు గౌతమ్ గౌతమ్ అని ఒక పేరు కలవరిస్తున్నాడు. అది మీరేనేమోనని కన్ఫర్మ్ చేసుకోవడానికి పిలిపించాను. ఎవరు మీ తమ్ముడు? రండి, చూపిస్తాను. తమ్ముడు, వీడింకా బతికే ఉన్నాడా? నా అహల్యని సజీవంగా సమాధి చేయాలనుకున్న వీడిని బతకనివ్వకూడదు. అతను కోమాలో ఉన్నాడు అంటున్నారు. మీరు కంట్రోల్లో ఉండండి. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయండి. లేవరా తమ్ముడు, కళ్ళు తెరవరా. నువ్వు గౌతమ్ గౌతమ్ అని కలవరిస్తున్నావు కదా, ఆ గౌతమ్ ఇక్కడికి వచ్చాడ్రా.
అతను ఇతనేనా? చెప్పరా. హ? అరే సత్య లేవరా, చూసి చెప్పరా. సత్య, అతను మీ తమ్ముడా? అవును, మా తమ్ముడు మీకు తెలుసా? తెలియకపోవడం ఏంటండి, మేమిద్దరం క్లాస్మేట్స్, కలిసి చదువుకున్నాం, ఒకే కాలేజ్. మీ తమ్ముడికి ఏమైంది? నా తమ్ముడిని ఎవడో ఒకడు తీవ్రంగా కొట్టాడు, వీడు కోమాలోకి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి కళ్ళు తెరవలేదు. ఎవరు మీ తమ్ముడిని కొట్టింది? వాడి కోసమే చూస్తున్నాను. సార్, నేను కూడా డాక్టర్ని. ఒక నిమిషం ఆగండి, అతని కండిషన్ ఏంటో నేను చూస్తాను. ఒకసారి ఇలా ఇవ్వండి. వీడి ఇప్పుడప్పుడే కోమాలో నుంచి బయటకు వచ్చేలాలేడు. అనవసరంగా గొడవ చేయడం కరెక్ట్ కాదు. ఏమైందండి? ఐఎమ్ సారీ విక్రాంత్ గారు, మీ తమ్ముడికి ఇలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది. హైదరాబాద్ వచ్చాక నన్ను కలుస్తానన్నాడు. ఈలోపే ఇలా అంటే మీరు నా తమ్ముడి ఫ్రెండ్ కాబట్టే వాడు మీ పేరు కలవరిస్తున్నాడా? అవునండి, పైగా నేను డాక్టర్ని కూడా కదా, నేనేమైనా హెల్ప్ చేస్తానేమోనని కలవరిస్తున్నట్టున్నాడు. మీరు డాక్టర్ని అంటున్నారు కదా, ప్లీజ్ నా తమ్ముడిని కోమాలో నుంచి బయటపడేలా చేయండి. నా తమ్ముడిని కొట్టిన వాడెవడో తెలియాలి, వాణ్ణి నా చేతులతోనే చంపాలి. డోంట్ వరీ విక్రాంత్ గారు, మీ తమ్ముడు ఫైల్ చూశాను కదా, బెస్ట్ మెడిసిన్ సజెస్ట్ చేస్తాను. ఓకే డాక్టర్, సారీ ఫర్ ద ట్రబుల్. సారీ అహల్య గారు. అంటే నా తమ్ముడు కలవరిస్తుంది ఈ గౌతమ్ని కాదు, నా తమ్ముణ్ణి కొట్టిన గౌతమ్ వేరే ఎవరో ఉన్నట్టున్నాడు. వాణ్ణి కనిపెట్టాలి. గౌతమ్ గారు, ఆ సత్యాన్ని కొట్టింది మీరేనా? మీ జోలికి వస్తే నేను ఊరుకుంటానండి?